నమస్తే, నేను శివప్రసాద్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్ ఉద్యమం ఏదైతే ఢిల్లీలో విద్యార్థులకు అనుకూలంగా జరిగిందో అట్లాంటి ఉద్యమాన్ని రావాలని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన స్వయంగా కాక్రోచ్ తరహా ఉద్యమం రావాలని అన్నారు, కోరుకున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి, తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రమే కాక ఎన్డీఏ తరఫున కూడా తనదైనటువంటి శైలిలో వ్యవహారాలను చక్కబెడుతూ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నారా లోకేష్ మీద ఈ వ్యాఖ్యలు ప్రధానంగా వర్తించేటట్టుగా ఆయన మాట్లాడారు. గత సంవత్సరం జరిగినటువంటి డిఎస్సి నియామకాలకు సంబంధించి అక్రమ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ద్వారా ఉద్యోగాలు సంపాదించారు, చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అనేది వైసీపీ యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. దాన్ని సవాల్ చేస్తూ ఆల్రెడీ ఇప్పటికే ఓ 20 రోజుల క్రితం నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్వశ్చన్ కోర్టుకు వెళ్ళింది. కోర్టులో తప్పుడు సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించాలనేటటువంటి సాక్ష్యాధారాలు చూపించలేనటువంటి పరిస్థితుల్లో కోర్టు సమయం ఇచ్చింది వాళ్ళకి. ఇప్పుడు సడన్గా ఒక్కసారిగా ఈ కాక్రోచ్ ఉద్యమం ఎప్పుడైతే ఢిల్లీలో విద్యార్థుల అంశంలో సీరియస్ టర్న్ తీసుకుని డెవలప్మెంట్స్ జరిగినాయో దాన్ని ఇక్కడ కూడా చేసేటటువంటి విధంగా తయారు చేయాలి అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుంది. దాని మీద మళ్ళీ నారా లోకేష్ నిన్న మళ్ళీ మాట్లాడుతూ నిరూపించడానికి రెడీగా ఉన్నాను, నేను మీ వద్ద ఏముంటే వాటి పెట్టుకుని రావచ్చు, మీ దగ్గరే మగళగిరే కదా, ఎట్లాగూ మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, నేను రెడీగా ఉన్నాను దాన్ని ప్రూవ్ చేయడానికి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య మాటల ఇవి జరుగుతున్నాయి. ఇలా నేపథ్యంలో అసలు జరిగినటువంటి వ్యవహారం వేరు. ఒలింపిక్ అసోసియేషన్ నుంచి వెరీ క్లియర్గా మేము అటువంటి సర్టిఫికెట్స్ ఏమీ జారీ చేయలేదు అని స్పష్టమైనటువంటి సమాధానం లభించింది, లిఖితపూర్వకంగా కూడా. అట్లాంటి నేపథ్యంలో డిఎస్సిలో ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగినాయి అనే దానికి సాక్ష్యాధారాలు సంపాదించడం అనేది ప్రధానమైనటువంటి బాధ్యత. అట్ ద సేమ్ టైం కలెక్టర్స్ కార్యాలయాల ముట్టడికి కానీ లేదా మరో చోట ధర్నాకు కానీ వైసీపీ శ్రేణులతో పాటు కార్యకర్తలు వీళ్ళంతా వెళ్తున్నారు. కానీ డిఎస్సి బాధితులు ఎవరు అక్కడ లేకపోవడం, అక్కడ కనిపించకపోవడం గమనించాల్సినటువంటి అంశం. ఏదేమైనా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి పంథ కాక్రోచ్ పార్టీకి అనుకూలంగా తీసుకున్నారు, ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావుతో చర్చిద్దాం. నమస్కారం సార్. మస్తాన్ రావు, నమస్కారం సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి వైఖరి తీసుకున్నారు? ఒకవేళ కాక్రోచ్ పార్టీ చేసినటువంటి అజిటేషన్ మీద ఆయనకి గౌరవం, విద్యార్థుల పట్ల ప్రేమ ఇవన్నీ కనుక ఉంటే ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి 20 రోజులటువంటి దీక్ష, ఆ తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్, పార్లమెంటు ముట్టడి, వీటన్నిటిగా ఆయన అప్పుడే సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా. అవేమీ చేయకుండా, వాటి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన లాంటి ఉద్యమం కావాలి అని కోరుకోవడం ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు ఈ డిఎస్సి 2025 దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నంత కూడా రాజకీయ రంగం నిజానికి డిఎస్సిలో అక్రమాలు అలాంటివి ఏమైనా జరుగుతుంటే అది యాక్చువల్గా గత ఏడాది రిక్రూట్మెంట్ జరిగింది. సెప్టెంబర్లో నియామక పత్రాలు కూడా అందజేసిన పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి 2 నెలల క్రితం కొంతమంది అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అభ్యర్థులు
తాడేపల్లిలో జగన్ గారి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఆ కలిసిన నేపథ్యంలో వాళ్ళు కొంతమంది ఆధారాలు మా దగ్గర ఉన్నాయి సార్, మాకు అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఆయన డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దీనికి పోస్టులు కూడా కొంతమంది అమ్ముకున్నారు, ఆడియో కూడా ఏదో రిలీజ్ అయింది. సో వీటి మీద మొత్తం విచారణ జరపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. అదే సమయంలో ఒకటి కూడా చూడాలి, ఆ రోజు ఏం చెప్పారంటే ఇంత అన్యాయం జరిగింది కాబట్టి 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీ అందరికీ తిరిగి ఉద్యోగాలు ఇచ్చేలాగా మీకు న్యాయం చేసేలాగా చేస్తాననేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ ప్రామిస్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఒకసారి వాళ్ళ విద్యార్థి విభాగం, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. సో అంతటితో అది ఆగిపోయిందని అందరం అనుకున్నాం. సరే, ఆ డిమాండ్లు ఏదైతే జరిగిందో కొంతకాలం ప్రెస్ మీట్ లో కూడా డిఎస్సిలో అక్రమాలు అని చెప్పేసి కొంతమంది ప్రెస్ మీట్ కూడా పెట్టారు, సత్యనారాయణ లాంటి వాళ్ళందరూ. సో అదంతా సమస్య పోయింది అనుకున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జెన్జీ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి నీట్ ఎగ్జామ్ లో దాదాపు 30 రోజులకు పైగా మనం చూసాం ఏ విధమైన నిరసన ప్రదర్శనలు జరిగాయి. లీక్ అయిన దగ్గర నుంచి కూడా పరిణామాలన్నీ చూస్తే తల్లిదండ్రులు కావచ్చు, 23 లక్షల మంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు కావచ్చు, వాళ్ళు పడిన బాధలు, మళ్ళీ రీ ఎగ్జామినేషను, సో ఆ తర్వాత యాజిటేషన్ పొందుకోవటం, రీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నిజానికి ఉధృతమైంది. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏంటనే దాని మీద పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో, నిజానికి నేను ఇప్పుడు చెప్తాను శివప్రసాద్ గారు, జాతీయ స్థాయిలో మనకు అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అన్ని కూడా చేష్టలుడికి చూస్తున్న పరిస్థితి నీట్ ఎగ్జామ్ కి సంబంధించి. ఎవరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ఎన్ఎస్ఐ ద్వారా దేశవ్యాప్తంగా నిరసన చేశామన్నా కూడా ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఏ పార్టీ కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పిడిఎస్యు లేదంటే ఢిల్లీలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ కానీ వీళ్ళందరూ కూడా విద్యార్థులు ఉన్నారు, చాలా గొప్ప ఉద్యమాలు చేశారు. వాళ్ళ ఉద్యమాల ఫలితంగా అనేక రకాలైన ఫలితాలు కూడా వచ్చాయి, రిజల్ట్ కూడా వచ్చాయి, విద్యార్థులు లబ్ధి పొందిన పరిస్థితి కూడా ఉంది, న్యాయం కూడా జరిగింది. కానీ ఎందుకో తెలియదు 23 లక్షల మంది బాధితులు ఉన్న ఈ నీట్ ఎగ్జామ్ లీకేజీలో ఈ విద్యార్థి సంఘాలు ఏవి కూడా యాక్టివ్ పార్టీ తీసుకోలేదు. అందుకనే కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టుకొచ్చింది, మనం ఇది కూడా గమనించాలి ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇది ఎందుకు పోలుస్తున్నాను, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఓకే కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా చేసింది, ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా, ఈ రోజు కూడా అక్కడ పెల్లెట్స్ వాడటం కానీ లేకపోతే లాఠీ చార్జ్ మీద కూడా ఈ రోజు కూడా పార్లమెంట్ అట్టుడిపోయిన పరిస్థితి, రాహుల్ గాంధీ గారు ఆరోపణలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలు అంటున్నప్పటికీ కూడా చాలా మంది విద్యార్థుల మీద, మైనర్లు విద్యార్థుల మీద కూడా కేసులు పెట్టారు ఆ జంతర్ మంతర్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ అని చెప్పిన పరిస్థితి కూడా ఇప్పుడు ఇవాళ కూడా అది లుల్లి జరుగుతూ ఉంది. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా నీట్ ఎగ్జామ్ బాధితులకి అంటే మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా దాదాపు 1-2 లక్షల మధ్య ఎంబీబీఎస్ సీట్ల కోసం రాసుంటారు, వాళ్ళు కూడా విక్టిమ్స్ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా రియాక్ట్ కాలేదు. జన్జీ ఉద్యమం ఏంటి, కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి, దానికి సంబంధించిన విద్యార్థులు చేసిన పోరాటానికి సంఘీభావం ఏంటి, లేకపోతే బీజేపీ ఎందుకు ఇలాంటి పదే తప్పులు చేస్తుంది, సో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా ఆయన ఎక్కడా కూడా స్పందించిన పాపం పోలేదు. ఓకే, ఒకసారి ప్రెస్ మీట్ అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు, ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ వైఫల్యాల మీద మేము కూడా కాక్రోచ్ అవుతాను, కాక్రోచ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నారు తప్పితే నీట్ ఎగ్జామ్ సంబంధించి జన్జీ ఉద్యమాలకు సంబంధించి ఎక్కడా కూడా ఆయన మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు ఒక రాజకీయ పార్టీగా. ఎందుకంటే మన రాష్ట్రంలో బీజేపీ కూడా అధికారంలో ఉన్నట్టే కదా కూటమి సర్కార్ అంటే. మరి బీజేపీ జనసేన తెలుగుదేశం అంతా కూడా మాట్లాడవు, ఎందుకంటే బీజేపీ తరఫున ఉంటాయి కాబట్టి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధం కదా, అటు కూటమి సర్కార్ మీద ఇక్కడ కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, విద్యార్థులందరి తరఫున మోరల్ సపోర్ట్ ఉండాల్సిన బాధ్యత కూడా ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటారు. ప్రతిపక్ష పార్టీగా రియాక్ట్ అవ్వాలని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే రియాక్ట్ కాలేదు. నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ ప్రారంభించింది. వాళ్ళ విద్యార్థి విభాగం నేత కావచ్చు, అదేవిధంగా యువజన విభాగం జగన్పూడి రాజా గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ రోజా గారు లాంటి వాళ్ళు లోకేష్ రాజీనామా చేయాలి, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు అక్కడ రాజీనామా చేశారు, దానికి బాధ్యత వహించారు నీట్ లీకేజ్ కి, కాబట్టి ఇక్కడ డిఎస్సిలో జరిగిన అవకతవకలకు కూడా
లోకేష్ గారు బాధ్యత వహించి రాజీనామా చేయాలనేది వీళ్ళ డిమాండ్ గా చేశారు. ఆ పిలుపులో భాగంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేసిన పరిస్థితి. దానికి ముందు పరిశీలిద్దాం గవర్నమెంట్ నుంచి ఏం జరిగిందని నా ఉద్దేశం. అంటే శివప్రసాద్ గారు అంటే వివరించే ప్రయత్నం చేస్తున్నాం మొత్తం సమస్య. సో దానికి ముందు ఎలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఆ స్పోర్ట్స్ కోట విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ మీద కేసు టు కేసు ఎవరైతే విద్యాశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారో మన కోన శశిధర్ గారు, అదేవిధంగా అజయ్ జైన్ గారు ఒకటికి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు ఏదైతే ప్రస్తావించారో పత్రికల్లో వచ్చాయో వాటన్నిటికీ కూడా కేసు టు కేసు వివరణ ఇచ్చారు. ఎందుకు రాలేదు అతనికి ఉద్యోగం, గోల్డ్ మెడల్ వచ్చినా ఎందుకు రాలేదు, ఇంకోటి ఎందుకు రాలేదు, ఇదిగో మేమంతా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టేశాము. సో వెబ్సైట్ లో ఉన్నాయి, క్యాండిడేట్స్ చూసుకోవచ్చు, వెబ్సైట్ లో చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవచ్చు, ఎవరికైతే అనుమానం ఉన్నాయో అందరు చూసుకోవచ్చు అని చెప్పేసి పెట్టడమే కాదు, ఒక 24 hours పాటు మేము సచివాలయంలోనే ఉంటాము. ఎవరికన్నా ఏమన్నా అనుమానాలు కానీ లేదంటే సీట్లు అమ్ముకున్నారని కానీ ఉద్యోగాలు అమ్ముకున్నారని కానీ ఉంటే మా దగ్గర ఆధారాలు సమర్పించండి, మేము వాళ్ళకి ఏ విధంగా అయితే చెప్తామో అన్ని కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం, మీరు రావచ్చు క్లారిఫికేషన్ ఇస్తాం అనేది కూడా ఈవెన్ పత్రికా విలేకరులు కూడా అడిగారు. మీరు ఏమన్నా వార్తలు రాయాలనుకుంటే మమ్మల్ని అడగండి, తప్పు లేదు, మేము ఖచ్చితంగా అక్కడ రాసేదేదో మా ముందు కనుక చెప్తే మేము దానికి కూడా ఇస్తాం, మీరు మీ ఇష్టం వచ్చి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎవరు ముందుకు రాలేని పరిస్థితి కూడా అక్కడ ఉంది ఆ రోజు. సో వాళ్ళేమో పబ్లిక్ డొమైన్ లో పెట్టేసిన పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం అదంతా డినే చేసింది, అదేం కరెక్ట్ కాదు, అక్కడికి వెళ్తానికైతే వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదు, వాళ్ళ నాయకులు కూడా ఎవరిని పంపించలేదు. సో ఇది మళ్ళీ రాజకీయ రంగు. అంటే అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం అంతా పోయిన తర్వాత లోకేష్ గారు ఏం చేశారంటే, మీ ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉంటాను నేను, మీరు ఎవరన్నా వస్తే కనుక డిఎస్సి మీద చర్చకు సిద్ధంగా ఉన్నాను అని సవాల్ విసిరారు. దానికి లక్ష్మీపార్తి గారు లాంటి వాళ్ళని లేదా వాళ్ళ అధికార ప్రతినిధి శ్యామల గారు లాంటి వాళ్ళని కొంతమంది నాయకుల్ని మహిళల్ని అక్కడ జగన్ గారి ఇంటి మూల మీద ఉన్న భారతమాత విగ్రహం దగ్గరికి పంపించారు. సో అదంతా అది అలా ముగిసిపోయింది. ఆ తర్వాత నిన్న ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఈ కాల్ ఇచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో డిఎస్సి అవకతవకలు కానీ నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ 2-3 సమస్యలను ఎత్తుకొని దానికి సంబంధించి జంజీ ఉద్యమం స్ఫూర్తిగా మేము ఇది చేస్తున్నాము, లోకేష్ రాజీనామా చేయాల్సిందే. దానికి ముందు రోజు లోకేష్ గారు మళ్ళీ సవాల్ విసిరారు, నేను రెడీగా ఉన్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. ఎందుకు చేస్తున్నారు ఆయన ఒకటి చెప్పాడు స్పష్టంగా, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్య మెగా డిఎస్సి పెడతానని 19 ఎన్నికలప్పుడు ప్రతి ఊరు తిరిగి ఓటర్ కొట్టారు. కానీ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు, ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. మేము అధికారంలోకి రాగానే 16,300 అనుకుంటాండి, చెప్తాను నేను ఒక్క నిమిషం, 16,347. సో 16,347 పోస్టులకు డిఎస్సి ఇచ్చి మేము మెగా డిఎస్సి నిర్వహించి ఏ విధంగా చేస్తున్నాము. మళ్ళీ ఈ ఆగస్టులో కూడా అంటే 2026 ఆగస్టులో కూడా ఇంకో డిఎస్సి కూడా సిద్ధమవుతున్నట్టు లోకేష్ గారు ప్రకటించారు. సో ఈ విధంగా మేము ఇప్పటిగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేస్తున్న దృష్ట్యా మాకు వాళ్ళ ఆ రంగంలో కానీ ప్రజల్లో కానీ ఆదరణ వస్తున్న దృష్ట్యా ఏదో ఒక విధంగా బుర్ర జల్లాలని చెప్పారు తప్పితే మేము విద్యాశాఖ అధికారుల ద్వారా స్పష్టం ఏదో ఇచ్చే ప్రయత్నం చేశాము. నన్ను రమ్మంటున్నాను, అయినా కూడా రాలేదంటే పేర్ని నాని గారు నిన్న ఒకటి చెప్పారు, ఏంటి అసలు మీరు జగన్ గారిని రమ్మంటాం ఏంటి సవాల్కి చర్చకి, మేము వస్తాం రండి, మీరు మంత్రి కాబట్టి మేము మంత్రి వస్తాం, కానీ మీకు జగన్ గారు కనుక చర్చకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలనేది ఒక సవాల్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా రాజకీయ సవాళ్ళు, ప్రతి సవాళ్ళకి పరిమితమైన తప్పితే నిజంగా డిఎస్సిలో ఏం జరిగింది అనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అంశం. అంటే ప్రతిపక్ష నాయకుడిది మీ స్థాయి కాదు అని వారు చెప్పదలుచుకున్నారు. అంతే, ఆయన అంటాం ఏంటంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్ గారు వస్తారు తప్పితే, లేదా లోకేష్ గారు స్థాయి అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే లోకేష్ గారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడైతే మాత్రం ఆయన ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేదు, సో ఆయన మంత్రి హోదా కూడా లేదు ఆయనకి. కాబట్టి లోకేష్ గారు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. సో ప్రోటోకాల్ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోతున్న ఒక వాదన అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వినిపించింది. సో అటు నాని గారు ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు, ఈ విధంగా జరుగుతా ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలో మళ్ళీ హైకోర్టు దగ్గరికి వెళ్తే ఏం జరిగిందంటే హైకోర్టులో వైఎస్ఆర్సీపీ తరఫున ఒకళ్ళు దీనికి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశారు. ఈ అవకతవకలు జరిగాయి, దీనికి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలనేది ఇంకా కొన్ని అంశాలను పెట్టి వేశారు. వేస్తే హైకోర్టు ఏంది పరిశీలించిన తర్వాత ఆ పిటిషన్ ని
ఈ రిట్ పిటిషన్ లో అంతా వేగ్ గా ఉంది, దీనిలో ఏదో స్పష్టత కరువైంది, దీన్ని పూర్తి ఆధారాలతో ఇవ్వాలని చెప్పేసి రిజెక్ట్ చేస్తే మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకో పిటిషన్ ద్వారా వెళ్ళిన పరిస్థితి. సో ఆ దానిలో ఏం చేశారు అంటే 2017 నుంచి ఈ జూడో అసోసియేషన్ కి సంబంధించి కొన్ని రకాలైన సర్టిఫికెట్లు ఇచ్చారు. 2017 అండి ఇక్కడ మెన్షన్. 2017 నుంచి జూడో అసోసియేషన్ లో ఒలింపిక్ అసోసియేషన్ కి సంబంధించి కొన్ని క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చారు జూడో క్రీడకి సంబంధించి. దాని ద్వారా గ్రామ సచివాలయాల్లోను, వార్డు సచివాలయాల్లోను, అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి కానీ, అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ డిఎస్సి 2025లో కూడా కొంతమంది ఉద్యోగాలు పొందారనేది ఆ యొక్క రిట్ పిటిషన్ సారాంశం. దాని మీద హైకోర్టు స్పందించింది. ఏమని స్పందించింది? డిఎస్సి గురించి కాదు అక్కడ, అసలు ఈ జూడో అసోసియేషన్ నకిలీ సర్టిఫికెట్లు అంటున్నారు కాబట్టి ఆ నకిలీ సర్టిఫికెట్లా కాదా, 2017 నుంచి ఏ ఉద్యోగాలు పొందారు, ఏ సీట్లు పొందారు విద్యా సంస్థల పరంగా, ఈ జూడో సర్టిఫికెట్ నకిలీ ఉపయోగించిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది 4 నెలల్లోగా తేల్చి చెప్పాలి. అది డిఎస్సిలో కావచ్చు, జగన్ గారి హయాంలో రిక్రూట్ అయిన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు కావచ్చు, అంతకుముందు రిక్రూట్ జరిగిన పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా 4 నెలల్లోగా పూర్తి ఆధారాలతో నా ముందు సబ్మిట్ చేయమని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని పత్రికలు అంటే ఇక్కడ రాజకీయంగా స్ప్లిట్ అయిపోయి ఉన్నాయి కదా మీడియాకి సంబంధించి కూడా. సో డిఎస్సిలో భర్తీ మీద హైకోర్టు రియాక్ట్ అయింది, ప్రభుత్వానికి 4 నెలలు గడువు ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు. కానీ నిజానికి 2017 నుంచి ఆ నకిలీ సర్టిఫికెట్లు అనేది ఎవరైతే చెప్తా ఉన్నారో దానికి సంబంధించి మొత్తం తేల్చమని. కానీ కొన్ని పత్రికలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళకి అవసరమైన వరకు డిఎస్సిని మాత్రమే ఫోకస్ చేశాయి. సో డిఎస్సిలో అవకతవకల మీద హైకోర్టు రియాక్ట్ అయింది అనే విధంగా వెళ్ళింది. సో ఇప్పుడు టోటల్ గా ఏంటంటే హైకోర్టు దగ్గరేమో అంతవరకు ఆగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నిన్న జగన్ గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ శ్రేణులన్నీ కూడా ఇంకోటి కూడా డిస్కస్ చేయాలండి. ఇక్కడ జగన్ గారు ఏదైతే కోరుకున్నారో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఉవ్వెత్తులు ఎగిసిన విధంగా రాష్ట్రంలో డిఎస్సి బాధితులు ఎవరు కూడా అంత ఉవ్వెత్తును లెగిసి వచ్చే పరిస్థితి అయితే కనపట్లేదు మనకి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అసలు దాని వెనకాల ఎవరు పార్టీలు ఉన్నారు తర్వాత విషయం. ముందైతే అక్కడ యువతంతా వచ్చేసారు వివిధ రాష్ట్రాల నుంచి బయలుదేరి. ఏ రాజకీయ పార్టీ పేరు చెప్పలేదు, వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ పేరే చెప్పుకున్నారు. వేరాజు ఇక్కడ నిన్న జగన్ గారు ఏం ట్వీట్ చేశారు, యువతంతా కూడా స్పందించింది అన్నారు. కానీ మనకి తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఏంటి, అసలు నిన్న జరిగిన మొత్తం కలెక్టరేట్ల దగ్గర కానీ ర్యాలీలో చూస్తే డిఎస్సికి సంబంధించి రాసిన వాళ్ళు 3 లక్షల మంది దాకా ఉన్నారు. 16,000 మంది వచ్చిన ఉద్యోగాలు వచ్చిన తీసేస్తే మిగతా వాళ్ళలో కనీసం ఒక 2-3 వేల మంది కూడా గ్యాదర్ చేయలేకపోయారు. వాళ్ళని ఆ విధంగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని కన్విన్స్ చేయలేకపోయారనేది తెలుగుదేశం పార్టీ విమర్శ. సో జగన్ గారు ఏంటంటే యువత ఉవ్వెత్తున ఎగిసిపడింది కాబట్టి లోకేష్ గారు రాజీనామా చేయాలి, చంద్రబాబు గారు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. మరి రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఉద్యమంగా ఏ విధంగా బలపడేలాగా చేస్తారు ఏంటనేది మనం చూడాలి. ఇప్పుడు నిజానికి లోకేష్ దీని మీద ఎప్పుడైతే సవాల్ చేశారో రమ్మని, అటువంటిప్పుడు కనీసం ఇప్పుడు మంత్రుల్ని లేకపోతే మేము వస్తాను లేకపోతే మాతో మాట్లాడండి అనే కంటే ఆయన చెప్పినప్పుడు ప్లేస్ డేట్ చెప్పండి నేను కూడా వస్తానని చెప్పేయచ్చుగా పేరు నాన్నగారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ. అంటే ఇప్పుడు రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటాం వరకు ఉంటది కానీ ఎవరు ఒక వేదిక మీద ఇప్పుడు లోకేష్ గారు కానీ లేకపోతే జగన్ గారు కానీ వచ్చే పరిస్థితి ఉండదు. నిజానికి లోకేష్ గారితో అసలు లోకేష్ జగన్ గారికి సమానమే కాదు, అసలు ఆయన మాకు లెక్కే కాదు, మేము వస్తాం కావాలంటే పేరుని రోజా గారు అయితే నిన్న అడిగారు, పేరుని నాని గారిని కానీ లేదంటే బొత్స సత్యనారాయణ గారిని కానీ కురసాల కన్నబాబు గారిని కానీ పంపిస్తాం, లోకేష్ ఎక్కడికైనా ప్లేస్ చెప్పినా వస్తామని చెప్పేసి వాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరారు. సో నేననేది ఏంటంటే అసలు వీటన్నిటిని పక్కన పెడితే ఈ జగన్ గారు లేకపోతే లోకేష్ గారు సవాళ్లు ప్రతి సవాళ్ళు అనేది పక్కన పెడితే నిజంగా డిఎస్సిలో 16,000 పోస్టులకు సంబంధించి మొత్తంగా చెప్పట్లేదు వాళ్ళు. కేవలం క్రీడా అంటే డిఎస్సిలో కూడా ఇంకోటి గమనించాల్సి ప్రసాద్ గారు ఏంటంటే డిఎస్సిలో 2 విభాగాలు జరిగాయి. ఒకటి స్పోర్ట్స్ డిఎస్సికి ఒక రిక్రూట్మెంట్ జరిగింది 421 పోస్టులు భర్తీ. అదేవిధంగా 16,000 చిల్లర పోస్టుల భర్తీకి ఒక అంటే స్పోర్ట్స్ కి సంబంధించి డిఎస్సి అనేది స్పెషల్ గా నోటిఫికేషన్ ఇచ్చారు. సో దానిలో జరిగాయి
ప్రభుత్వం ఏమంటది, నిజంగా అవకతవకలే జరిగితే దానిలో దాదాపు 382 ఎన్నో భర్తీ అయ్యాయండి. మిగతా ఈ 40 పోస్టులో 45 పోస్టులో అలా ఎవరు రాక వేకెన్సీలుగా మిగిలిపోయాయి ఇప్పటికి కూడా. ఎవరు క్వాలిఫై కాక, నిజంగా అవకతవకలు సార్ ఎవరు క్వాలిఫై కాక అంటే అది నేషనల్ గానీ ఇంటర్నేషనల్ గానీ ఆ స్పోర్ట్స్ లో పాల్గొనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేక జరిగింది అనేది విద్యాశాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో నిజంగా అవకతవకలు చేయాల్సి వస్తే అవి కూడా అమ్మేసుకుంటారు కదా అనేది పాయింట్. సో ఎందుకు చేయలేదు అనేది చెప్తా ఉంది. సో ఇక్కడ ప్రతిభావంతులకి నిజంగా అన్యాయం జరిగిందా, జరిగితే ఏ కేటగిరీలో జరిగింది ఏంటి? ఎందుకంటే విద్యాశాఖ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ గతంలో వాళ్ళిద్దరూ కూడా అజయ్ జైన్ గారు కానీ కోనాశేశ్వర్ గారు కానీ జగన్ గారి ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైన శాఖల్లో పనిచేశారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి దీనిలో అవకతవకలు జరగలేదు, కావాలంటే మేమే రెడీగా ఉన్నాం, రండి నిరూపిస్తామని చెప్పేసి, అంటే అది రాజకీయ సవాల్ కాదు కానీ ఒక విద్యాశాఖ అధికారులుగా ఒక ఐఏఎస్ అధికారులుగా వాళ్ళు చాలా తేటతెల్లంగా వైట్ పేపర్ లాగా చెప్తున్నామండి మీరు రావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి దీన్ని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా జంజీ ఉద్యమం లాగా అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఉవ్వెత్తున వెలిసిపడిన లాగా ఉద్యమాన్ని నిర్మిస్తుంది అనేది మనం చూడాల్సిన అంశం. ఇంకోటి ఏంటంటే జగన్ గారు ఇంకోటి యువత నుంచి కూడా వస్తుంది. అసలు ఇంత పెద్ద ఎత్తున జంజీ యువత ఢిల్లీలో మూవ్మెంట్ జరుగుతూ ఉంటే జగన్ గారు ఎందుకు వాళ్ళకి మోరల్ సపోర్ట్ గా గానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామాని ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? లేదు తర్వాత లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జ్ జరిగినప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళ మీద పిల్లెట్స్ కూడా ప్రయోగించారని చెప్పేసి ఈవెన్ సుప్రీంకోర్టు గౌరవనీయమైన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు కూడా ఈ రోజు అసహనం వ్యక్తం చేశారు, ఈ విధంగా కొడతాం ఏంటని. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు జగన్ గారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం అని కాదు, పిల్లల మీద జరిగిన దాడికి నిరసనగా గాని లేదంటే వాళ్ళకి న్యాయం చేయాలని గాని, అయితే అమిత్ షా గారు రాజీనామా కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కానీ వాళ్ళు రాజీనామా డిమాండ్ చేయలేకపోయినా పర్లేదు, విద్యార్థుల మీద అమానుషమైన దాడిని ఖండించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కదా. జంజీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ డిఎస్సి ఉద్యమాన్ని నిర్మిద్దామని అనుకుంటున్నప్పుడు డిఎస్సిలో జరిగిన అవతకుల మీద జగన్ గారు ఆ విషయంలో మన రాష్ట్రానికి సంబంధించి ఆ 1,00,000 ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎందుకు అండగా నిలవలేకపోయారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజు నుంచి క్వశ్చన్ చేస్తా ఉంది. అంటే వాళ్ళకి భయం, బీజేపీని అంటాలంటే భయం. ఎందుకంటే అమిత్ షా గారికి సంబంధించి కానీ లేదా నరేంద్ర మోడీ గారికి సంబంధించి కానీ విమర్శలు చేసే సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేయరనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్న విమర్శలు కూడా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. అందువల్ల ఇప్పుడు మళ్ళీ రేపు ఆగస్టులో మళ్ళీ డేసీ కండక్ట్ చేయబోతున్నారు. ఈసారి దీని మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కానీ ఏమైనా ప్రభుత్వం అంటే గతంలో అవకతవకలు జరగలేదా అనేది పక్కన పెట్టండి, అట్లా కోర్టు దాకా వెళ్ళింది, వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తారా లేదా అనేది మనం సాధికారికంగా ఇన్ని పోస్టులు 421 పోస్టులకి పిలిస్తే అందులో ఇన్ని పోస్టులు మాత్రమే భర్తీ అయినాయి అనేది మనం క్లియర్గా ఇప్పుడు మాట్లాడుకున్నాం. రేపు జరగబోయే మెగా డిఎస్సీలో పరిస్థితి ఏంటి అంటే ఒకటి సార్, ఇప్పుడు లోకేష్ 2-3 సార్లు లోకేష్ గారు మాట్లాడిన విషయాలను మనం పరిశీలిస్తే మేము అంటే ఇక్కడ ఇంకోటి కూడా రాజకీయంగా గమనించాలి. వైఎస్ఆర్సీపీ ఓటమిలో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందనేది అప్పుడు చెప్తారు. ఎందుకంటే ఉపాధ్యాయుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది కాబట్టి ఆ టీచర్ల వర్గం కూడా దూరం అయింది. ఈవెన్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఫస్ట్ ఓటమి చెందింది వైఎస్ఆర్సీపీ. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పట్టభద్రులు ఉపాధ్యాయులకు సంబంధించిన నియోజకవర్గాల్లో 2 ఏళ్లలోనే వచ్చింది, 2.5 ఏళ్లలో వస్తే. సో ఆ వర్గం దూరం అయింది. ఆ వర్గం దూరమైన నేపథ్యంలో ఈ వర్గాన్ని దగ్గర చేసుకునే విధంగా ఇప్పుడు ఈ 16,000 కావచ్చు, రేపు 6,000 పోస్టులు కావచ్చు భర్తీ అవుతున్న క్రెడిట్ అంతా కూడా కూటమి సర్కార్కి వస్తుంది. కాబట్టి దాని మీద నీళ్ళు కమ్ముకునేలా చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది అనేది కూడా లోకేష్ గారు చాలా సందర్భాల్లో స్పష్టం చేస్తా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ ఏంటి, వాళ్లే మా దగ్గరికి వచ్చారు, అభ్యర్థులు నష్టపోయారని చెప్తా ఉన్నారు. ఇదిగో ఇట్లా ఆడియో రిలీజ్ వచ్చింది, లేదంటే నవీన్ అనే అవుట్ సోర్సింగ్ విద్యార్థి ఈవెన్ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినా కూడా చేరలేకపోయాడు. దీని వెనకాల ఏదో మతలబు ఉంది, దీని వెనకాల ఏదో లీకేజ్ ఉంది, అందువల్లే దీన్ని మొత్తం తేల్చాలంటే సిబిఐ దర్యాప్తు కావాల్సిందే అని చెప్పేసి
వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇక టోటల్ గా చూస్తే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే 3 లక్షల మంది దాకా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం దీని మీద ఈ ధర్నాలు కానీ ఈ పోరాటం కానీ జంజీ ఉద్యమంలాగా చేయడానికి ముందుకు రావట్లేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు వస్తే ఈ రోజు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను శివప్రసాద్ గారు. టంగుటూరులో ఒక రైతులందరూ కూడా పొగాకు ధర సరిగా రావట్లేదని చెప్పేసి ఉద్యమిస్తున్నారు. దాని వెనకాల బీజేపీ లేదు, దాని వెనకాల జనసేన లేదు, దాని వెనకాల టీడీపీ, సరే వాళ్ళంటే అధికారంలో ఉన్నాయి. ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా లేరు. రైతులే స్వచ్ఛందంగా వచ్చి రాస్తారోకో చేసేస్తారు హైవే మీద. అంటే ఏంటి, సమస్య ఉంటే ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళు వచ్చేస్తారు రోడ్ల మీద. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు బాధితులుగా ఉన్నారు కదా, వీళ్ళు ఎవరున్నా లేకపోయినా వాళ్ళు వచ్చేస్తారు కదా. నిజంగా కనుక ఇక్కడ పోస్టులు అమ్ముకున్నారు, లేదంటే అవకతవకలు జరిగాయి, లేదంటే ఇంకేదో జరిగింది అనేది కనుక ఆ స్థాయిలో ఉంటే, ఎంతో కొంత జరిగింది అనేది వాళ్ళ ఆధారాలు చూపుతున్నారు. కానీ ఆ స్థాయిలో మొత్తం అమ్ముకున్నారు అనేది కనుక ఉంటే కనుక వాళ్ళే రోడ్డు మీదకి వస్తారు కదా, వాళ్ళు కూడా నిలదీస్తారు కదా లోకేష్ గారిని లేకపోతే ప్రభుత్వాన్ని కూడా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. కరెక్ట్. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఇంత జరిగిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఎనీ ఎగ్జామినేషన్, నాట్ ఓన్లీ విద్యార్థులు, రైతులు కానీ ఇంకో సమస్య కానీ అట్మోస్ట్ కేర్ వీలైనంత వరకు ఎక్కడ ఇటువంటి అవకతవకలకి అవకాశం లేకుండా, ఎక్కడ ఎవరు తప్పు చేసే అవకాశం లేకుండా నిర్వహించినప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రస్తావనే వచ్చే అవకాశం లేదు. సరే, ఆగస్టులో మళ్ళీ ఎటో డీసీ జరగబోతోంది కాబట్టి అప్పుడు ఎవరో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారా, ఏం జరగబోతోంది అనేది అప్పుడు చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మస్తానరావు గారు, చక్కటి అంశాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేసినందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.